హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు దాకా అప్రోచ్ అయ్యారా ఎవరన్నా ఇన్ స్టోరీస్ తో కానీ, లేదంటే మీ లైనప్స్ లో ఏమన్నా ఉన్నాయా, లేదంటే స్టిల్ యూఆర్ ఇన్ సర్చింగ్ మోడ్ లో ఉన్నారా? రైట్ నౌ అయితే నేను కొత్తపల్లిలో ఒకప్పటికి ఎంత ఫుల్ గా రామకృష్ణ ఏం చేయగలడా అన్న స్పేస్ లో ఉన్నానండి. ఎందుకంటే నాకు తెలిసి అయితే యాజ్ అన్ ఆర్టిస్ట్ సినిమా ఫినిష్ షూట్ చేసి బయటకు వచ్చేసి సినిమా రిలీజ్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోదాం ఆ టైప్ ఆఫ్ మనిషిని అయితే నేను కాదు. సినిమా పూర్తి చేసి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారా, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉన్నారా, ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారా, యాజ్ ఐ హ్యావ్ టు క్యారీ యాజ్ ద లీడ్ ఇన్ ద ఫిల్మ్. నాకు తెలిసి నేను అవన్నీ నా ఉద్యోగం నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది చేసే వరకు, అది పూర్తి చేసే వరకు నేను ఇంకేం ఆలోచించదలుచుకోవట్లేదు. ఇప్పుడైతే కరెంట్లీ ఐ మీన్ లివింగ్ ద మూమెంట్ అండి. అండ్ ఇంకొకటి అండి, లైక్ రామకృష్ణకి మనోజ్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? బాగానే ఉన్నాయండి. ఏంటి? రామకృష్ణ లాస్ట్ కి మీరు ఎప్పుడైతే చూస్తారో ఒక సరెండరింగ్ అయిపోతుంది. మీరు చెప్పినట్టే ఎంత ఆట పిచ్చిస్తాడో అమ్మాయిల్ని, అందాన్ని బుల్లి చేస్తాడు, కానీ లాస్ట్ కి తనని ప్రేమిస్తుంది కదా, ఏముంది మేము ఇద్దరం హ్యాపీగానే ఉంటాం, 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తానంటే అది కూడా వద్దండి, నాకున్న దాంట్లో మేము సంతోషంగా ఉంటాం అంటాడు. సో ఒక రకంగా నేను రిలేట్ అయ్యే ఎలిమెంట్ అండి రామకృష్ణ గారి. ఎందుకంటే ఎప్పుడు నేను ఎన్నో కోరికలు ఉంటాయండి నాకు, కానీ ఒకటైతే లైక్ ఎప్పుడు ఒక డిటాచ్మెంట్ అన్నది కూడా ఒకటి ఉండాలి. మన కోరికలకి వీటికి కష్టం పడే వరకు, దాని డిసిప్లిన్ మనం చేసే వరకు, మనం ఆశించే వరకు ఉండాలి, డ్రీమ్స్ చేసే వరకు ఉండాలి. ఆ తర్వాత రిజల్ట్ ఏదైతే వస్తుందో దానికి మనం ఐ డిజర్వ్ ఇట్, ఐ ప్రివిలేజ్, నాకు ఇది రావాలి, ఇది కావాలి అని అనుకుంటే అది ఎప్పుడు రాదని నేను నమ్ముతాను. రామకృష్ణ అదే నమ్మాడు, అందుకే రామకృష్ణకి ఏం జరగాలో అది జరిగింది. సో నా జీవితంలో కూడా నేను చాలా ఫాలో అవడం వల్ల నేను ఆ సిద్ధాంతం నాకు బాగా పనికొచ్చిందని నేను చెప్తాను. ఓకే. అండ్ హైట్ గా ఉండే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది, దే కాంట్ ఫ్లెక్సిబుల్లీ డూ ద డాన్స్. సో మరి మా మనోజ్ చంద్రకి డాన్స్ ఎంత వరకు వచ్చు? హౌ ఫ్లెక్సిబుల్ హి ఈజ్ ఇన్ డాన్స్? సో యోగా, డాన్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ వచ్చి ఫ్లెక్సిబిలిటీలో కొంచెం పెంచుకున్నాను. ఫ్లెక్సిబిలిటీ ప్లస్ ఇప్పుడు నాకు కూడా లైక్ రేంజ్ పెంచాలని ఉంది. వే ఒక డైరెక్టర్కి ఒక ఫైట్ సీన్ పెట్టాలంటే వాంట్ బి ఏబుల్ టు ఫైట్, ఒక మంచి డాన్స్ సీక్వెన్స్ ఉండాలంటే వాంట్ బి ఏబుల్ టు డాన్స్. సో గత సంవత్సరం అంతా నేను లాస్ ఏంజలస్లో లీ స్ట్రాస్బర్గ్ అనే అకాడమీలో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటూ అక్కడే ఉన్న డాన్స్ స్కూల్స్కి వెళ్తూ అక్కడే ఫైట్ సీక్వెన్సెస్ కూడా క్లాసెస్లో నేను రోజు పాల్గొంటూ ట్రైన్ అవుతున్నా. సో దట్ ఇన్ ద ఫ్యూచర్ ఎప్పుడైనా ఒక డైరెక్టర్కి నా అవసరం ఉంటే నేను ఐ షుడ్ బి రెడీ. ఫైనల్ గా ఇప్పుడు ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది థియేటర్స్ లో, ఇంకా చూడని మీ ఆడియన్స్ అవ్వచ్చు లేదా ఆడియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తపల్లిలో ఒకప్పుడు చూడడానికి ఎందుకు రావాలంటే ఇంకా స్టిల్ క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఈ సినిమాలో ఇప్పటి వరకు మేము ట్రైలర్లో కానీ టీజర్లో కానీ రివీల్ చేయని చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పటి వరకు ఈ సినిమాని ఒక రామకృష్ణ కథ, ఒక గడ్డిగోం దగ్గర దొరికిపోయినోడు కథ అని అందరూ అనుకుంటున్నారు. కానీ చాలా మంది తెలియదు ఏంటంటే అది ఒక ప్రేమ కథ, ఒక దేవుడు కథ. దేవుడు అన్న విషయం నిజంగా అది నిజమా లేదా అబద్ధమా? ఒక బండిని, ఒక బుల్లెట్ బండిని దేవుడిని చేస్తే కొంతమంది బుల్లెట్ బండి దేవుడు కాదు దెయ్యం అంటారు, కొంతమంది ఏమో కాదు దేవుడు అంటారు. ఈ మధ్యలో సోషల్ కమెంటరీలో రామకృష్ణ అన్న క్యారెక్టర్ ఏమేమి ఉత్తరు అయ్యాడు, ఎంత సతమతం అయ్యాడు. ఈ మధ్యలో అందం అన్న క్యారెక్టర్ తన కంప్లెక్షన్ ని, తన క్లాస్ ని బేస్ చేసుకొని తన ఎలా షైన్ అయింది, తన ఆర్క్ ఏమైంది, ప్రతి క్యారెక్టర్ కి మనం రిలేట్ అవుతాం, మనలో ప్రతి క్యారెక్టర్ కనబడుతూ ఉంటది. ఎంత కనెక్షన్ ఉన్న ప్లాట్ మధ్యలో ఈరోజు మన తెలుగు సినిమా థియేట్రికల్ స్పేస్ లో ఉన్నదంటే మీరు తప్పకుండా వచ్చి చూడాలి, అంతే. చాలా మిస్ అయిపోతారు అంతే. సో ప్లీజ్ కమ్ వాచ్ కొత్తపల్లిలో ఒకప్పుడు ఇన్ థియేటర్స్ నియర్ యూ. వావ్, సూపర్. అండ్ పొద్దున మీ హీరోయిన్స్ అయితే మంచి డైలాగ్ చెప్తారు మీ సినిమాలోంచి, వి వాంట్ దట్ స్లాంగ్, వి వాంట్ దట్ యాస ఆఫ్ రామకృష్ణ.
పంచాయతీ సీన్ చేసిన ఐ విల్ బి వెరీ హ్యాపీ. నాకు బాగా నచ్చింది అనమాట. అది కాదండి బాబు. టేక్ నెంబర్ 175. ఇదిగోండి మేడం, ఈయన ఉన్నాడే, ఈయన మంచం ఎక్కి 9 సంవత్సరాలు అయింది. మీరు కానీ ఈ గుడి చుట్టూ 3 అర్ధ ప్రదక్షిణాలు చేసి తలతో అలా గంట కొట్టి ఈయన అలా లేవాలని కోరుకోండి. అలా లేచి నిలబడతాడు. కోరుకోండి. మీకు ఏం చెప్తే మీకు నమ్మకం? మీకు నమ్మకం ఉందా లేదా? లేదు ప్రస్తుతం. ఏం చెప్తే మీరు నమ్ముతారు? నమ్మించాలా? నమ్మించండి. ఎనీవేస్ చాలా 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 బాగా చేశారు. ఐ విష్ వెరీ 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 మంచి సక్సెస్ రావాలండి. మిమ్మల్ని ఏ హీరోస్ తో అయితే పోలుస్తున్నారో ఇన్ ఫ్యూచర్ లో అలా పోల్చకుండా మనోజ్ చంద్ర అని ఒక యాక్టర్ ఉన్నాడురా అని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మంచిగా పేమెంట్లు కూడా ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఒక డబుల్ త్రిబుల్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో ఎస్ ఆబ్వియస్లీ. సో దీంతో ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, నేను మీ మనోజ్ చంద్ర. Congratulations to Volga Videos for 17 million subscribers. Please like, share and subscribe. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.